సింగల్ శ్రీ విష్ణు గారి కొత్త సినిమా ట్రైలర్ అయితే వచ్చింది. ట్రైలర్ అయితే బాగానే ఉంది. మనకు తెలిసే ఉంటుంది శ్రీ విష్ణు గారి సినిమా అంటే మంచి కామెడీ అంటూ 100% కన్ఫామ్గా ఉంటుంది. సింగల్ ఈ సినిమా అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంచెం హాట్ టాపిక్ అనే మారింది. ఎందుకంటే శ్రీ విష్ణు గారు మంచు విష్ణు గారిని కానీ అలాగే బాలయ్య బాబు గారిని కానీ సాంగ్లో కూడా అంతే అల్లు అరవింద్ గారిని అలాగే దిల్ రాజు గారిని ఇమిటేట్ చేసిండేది చాలా అంటే చాలా ట్రెండింగ్గా మారింది. కాంట్రవర్సీ కూడా అయింది, మన అందరికీ తెలిసే ఉంటుంది. ట్రైలర్ గురించి పక్కన పెడితే అంటే ఇప్పుడు అల్లు అరవింద్ గారు దీనికి ప్రొడ్యూసర్, మనందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఆయన సినిమాల్లో ఆయన్ని ఇమిటేట్ చేయడం, అలాగే మన బాలయ్య బాబు గారిని ఇమిటేట్ చేయడం, మన విష్ణు గారి శివయ్య అనే డైలాగ్ని ఇమిటేట్ చేయడం, ఇలా టాలీవుడ్ పెద్ద పెద్ద హీరోలని ఇమిటేట్ చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి అని చెప్పొచ్చు. ఇప్పటికే అందరికీ తెలిసే ఉంటుంది, మంచు మనోజ్ గారి సినిమా డైలాగ్కి ఆయన యూజ్ చేసినందుకు అంటే ఇమిటేట్ చేసినందుకు శ్రీ విష్ణు గారు సారీ కూడా చెప్పారు. ఏమైనా కానీ శ్రీ విష్ణు గారి సినిమా అంటే ఏదో ఒక వెరైటీ 100% ఉంటుంది, అందులో ఏం మాత్రం డౌట్ లేదు. ఇవానా గారికి అయితే ఈ సినిమా చాలా స్పెషల్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే తను చేస్తున్న మొదటి తెలుగు సినిమా ఇది. ఆమెకైతే ఇప్పటికే చాలామంది తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే లవ్ టుడే సినిమా అంత పెద్ద హిట్ అయిన తర్వాత. ఇక ట్రైలర్ గురించి మాట్లాడుకోవాలంటే ట్రైలర్ చూస్తే ఫస్ట్ ఇవానా గారు శ్రీ విష్ణు గారిని లవ్ చేసి ఉంటారు. తర్వాత వాళ్ళిద్దరి మధ్య బ్రేకప్ జరిగి మళ్ళీ శ్రీ విష్ణు గారు కేతికా శర్మ గారిని ఎలా లైన్లో పెట్టి లవ్ చేసి మళ్ళీ శ్రీ విష్ణు గారి లైఫ్ ఎలా మంచి కురిచిపోద్ది అనేది ఒక సినిమా ఇది. సినిమాలో అయితే మంచి మంచి క్యారెక్టర్సే పెట్టుకున్నారు. మనం ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో పెద్దిరాజును, అదే ఆ పిల్లోడు బుల్లిరాజును ఏదో ఉంది కదా, ఆ పిల్లోడు పేరు, ఆ పిల్లోడు కూడా ఈ సినిమాలో ఉన్నాడు. వెన్నెల కిషోర్ గారు ఈ సినిమాలో ఉండడంతో చాలా ఇప్పుడు అందరూ మనకు తెలిసే ఉంటుంది వెన్నెల కిషోర్ గారి కామెడీ టైమింగ్ కానీ ఆయన ఒక కామెడీ సెన్స్ కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాలో ఇంకా వెన్నెల కిషోర్ గారు శ్రీ విష్ణు గారు కాంబినేషన్ అంటే ఫన్ అయితే వేరే లెవెల్లో జనరేట్ అవుద్ది, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఈ సినిమా అయితే ఇంకో 3 రోజుల్లో రిలీజ్ కానుంది. అంటే May 9th ఈ సినిమా రిలీజ్ అవుతుంది థియేటర్లో. ఒకవేళ ఈ సినిమా ట్రైలర్ మీరు చూసుంటే ఎలా ఉంది అని కామెంట్ చేయండి. అలాగే తప్పక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ కూడా చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేయాలి ఫ్రెండ్స్, ప్లీజ్.